మార్చి దీని లెవెల్కి పెట్టుకోవాలి నువ్వు కూడా మేమే సార్ ఎందుకు నీ పైకి పెడతాను మేమే ఇక్కడ రెండు అర్థాగ్నా ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉంది. వేంపల్లె మేజర్ పంచాయతీలో దాదాపు 40,000 మంది ప్రజలు ఉంటారు. ఇది 5 మండలాలకు కూడలి కేంద్రం. వేంపల్లి మండలం, చక్రాపేట, వేముల, వీరప్రాయనపల్లి, పిల్లిమర్రి ఈ 5 మండలాలకు ఇది కూడలి కేంద్రం. నిత్యము ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది వేంపల్లె టౌన్. గతంలో ఉన్నటువంటి పాత బస్టాండ్ను కూల్చివేసి కొత్త ఆర్టీసీ బస్టాండ్ నిర్మించడమైంది. ఇది పూర్తయింది. దాదాపు వచ్చేసి 4-5 నెలలు పూర్తయింది. కానీ ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. పర్యవసానంగా ఆల్రెడీ నిర్మించినటువంటి బస్టాండు శిథిలావస్థకు చేరుకుంటూ ఉంది. దానికి తోడు ప్రయాణికులు, ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. బాత్రూమ్కి పోవాలన్నా బాత్రూంలు బయట లేవు. ఆర్టీసీ బస్టాండ్ ఓపెన్ చేయలేదు కాబట్టి అవి మూసి ఉన్నారు. ఎండాకాలం ఎక్కడ ఉండాలనో అటు చెట్లు లేవు, ఇటు బస్టాండ్ ఓపెన్ చేయాల. వృద్ధులు, పిల్లలు, ముసలోళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బట్ ఆల్రెడీ 2,30,00,000 ప్రభుత్వ డబ్బుతో, ప్రజల డబ్బుతో నిర్మించడం జరిగింది. దీన్ని ఓపెన్ చేసేదానికి ఎందుకు ఆలస్యం? కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే 2,30,00,000 రూపాయలతో నిర్మించిన వేంపల్లె నూతన ఆర్టీసీ బస్టాండ్ వెంటనే ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చే ముందు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా త్వరలో వచ్చేసి ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా దీన్ని ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని వెంటనే ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఓకే.